మరి బైబిల్ సెలవిస్తున్నమాట, మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు ప్రభు యందు వెలుగై ఉన్నారు. ఎవరి యందు వెలుగై ఉన్నాం? ప్రభునందంట మనం వెలిగించబడ్డాం. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, అవునా? వెలుగు ఉన్న చోట చీకటి ఉండదండి. అంటే మనందరం ఎట్లా ఉండాలి అంటే, ఈస్టర్కి క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు వెలిగించుకుంటుంటాం. అప్పుడు మన దగ్గర ఉన్న కొవ్వొత్తులన్నీ మీ చేతిలో ఉన్నది వెలిగించబడతాది. వెలిగించిన దగ్గర చీకటి ఉండదు. చీకటి ఉంటే వెలిగించబడలేదు. అర్థమైంది అనుకుంటా. మనలో ఇంకా చీకటి ఉంటే వెలిగించబడలేదు. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మీరు ఇదివరకు చీకటిలో ఉన్నారు, ప్రభునందు వెలిగించబడితే మీరు వెలుగై ఉన్నారంటున్నాడు ఆయన. ఈరోజు నా ప్రశ్న, వెలిగించబడ్డామా? వెలిగించబడితే చీకటి మనలో కనబడకూడదు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా.